జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92 మార్గంలో ఏర్పాటు చేసినటువంటి వన్ వే రూల్తో వాహనదారులు పడరాని పాటలు పడుతున్నారు. లోటస్ పాండ్ ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చేటువంటి వాహనాలను ఫిలిం ఛాంబర్ రూట్లో వెళ్లడానికి అనుమతించడం లేదు. దీంతో వాహనదారులు 200 మీటర్ల దూరానికి 2 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన వన్ వే దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసినటువంటి వన్ వే వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రూటు ఎలా ఉందో. ఇక్కడ నుంచి నో ఎంట్రీ టేక్ డైవర్షన్ అని చెప్పి చెప్తున్నటువంటి ఈ రూటు పూర్తిగా క్లోజ్ చేశారు. దీంతో ఇక్కడ హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ముందు నుంచి వచ్చేటటువంటి టెంపుల్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఈ రూట్ నుంచి అపోలో మీదుగా ఫిలిం ఛాంబర్కి వెళ్ళే వాళ్ళకి రూటు లేదని చెప్తున్నారు. దీంతో వాళ్ళు ఇక్కడ ఉన్న పోలీసులని అడగడం, వాళ్ళని లేదని చెప్పడం. ఇక్కడ వన్ వే చేశారు, ఎట్లా ప్రాబ్లం అవుతుంది మీకు? చాలా ప్రాబ్లం అవుతుంది అన్న. నేను ర్యాపిడో నడిపిస్తా. చాలా ఇక్కడ బుకింగ్ వస్తే మళ్ళీ లాంగ్ తిరిగి పోవాల్సింది. అది అక్కడ కూడా వర్క్ నడుస్తుంది, రోడ్ వర్క్. చాలా ఇబ్బంది అవుతుందన్న. ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయింది, అయినప్పటికీ పూర్తిగా వన్ వే పెడతామంటున్నారు. ఏంటి ఏమో అర్థమైతే లేదు సార్. మాకు వర్క్ మొత్తం అయిపోయింది, రోడ్డు క్లియర్గా ఉంది, వన్ వే చేసారు. ఎందుకు చేసారో అర్థమైతే లేదు. అస్సలు ఇబ్బంది అవుతుంది మాకైతే. బుకింగ్ వచ్చినప్పుడల్లా దగ్గర ½ కిలోమీటర్ చూపెడితే మాకు 1.5 to 2 కిలోమీటర్ లాంగ్ చేయవలసి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. రైట్, అది చాలా ఇబ్బంది అవుతుంది అనేది చూడవచ్చు. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వాహనదారులు పోలీసులతో వాగ్వాదం చేసేటువంటిది కూడా కనిపిస్తుంది. మీకు ఇక్కడ నుంచి చూపిస్తే కొంచెం దూరం 100 మీటర్సే చూపిస్తుంది. వెయిట్ బిల్డింగ్ సార్ చూడవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ చూపిస్తుంది. జస్ట్ ఇందాక చెప్పారు చాలా 100 మీటర్స్ ఉంది చూపిస్తుంది, కానీ చుట్టూ తిరగాలని చెప్తున్నారు. ఏంటి ప్రాబ్లం? ఎలా ఇప్పుడు అంతా తిరిగేసి వచ్చినా కదా, మళ్ళీ ఇటు వచ్చిన ఆల్మోస్ట్ ఎన్ని 10 మినిట్స్ అయింది కదా, 10 మినిట్స్ అవుతుంది. ఇక అంతా తిరగాల్సి వస్తుంది. ఏం చెప్తున్నారు పోలీసులు? ఏంటి అసలు ప్రాబ్లం? ఓనియట్లేదు కదా, మేము కంటే ఓనియట్లేదు మమ్మల్ని. అడుగుతుంటే కూడా ఇట్లా నాట్ అలౌడ్ బోర్డు చూడండి, నాట్ అలౌడ్ అని పెట్టారు. మళ్ళీ ఎట్లాంటి ఇంటిమేషన్ లేదు. నేను ఇక్కడనే ఉంటాను. మీరు ఎంత దూరం, ఎంతసేపు టైం పడుతుంది? 10 మినిట్స్ పడుతుంది. మీరు ఇందాక అడిగారా, మళ్ళీ వెళ్ళేసి వచ్చినాయో జస్ట్ మిల్క్ కోసం వెళ్ళినా 10-20 మినిట్స్ పడుతుంది. ఫుల్ ట్రాఫిక్. మళ్ళీ సాటర్డే కదా, జనాలు ఎక్కువ ఉంటాడు గుడిలో అని. ఇక్కడ ఒక 100 మీటర్స్ వెళ్ళడానికి దాదాపు ఇక్కడి నుంచి వెళ్ళనీయకపోవడం వల్ల చుట్టూ తిరిగి వచ్చేటటువంటి దాంట్లో భాగంగా పావు గంట నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఆ రూట్ కూడా తెలియకుండా ఇక్కడ పక్కన వాహనాలు కూడా ఆపి ఉన్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి? ये 100 मीटर रोड के लिए 3 किलोमीटर पूरा घूम के आना पड़ेगा हमको. बहुत तकलीफ हो रहा है. वन वे बता रहे हैं, ये 2 वे वन वे के लिए कर रहे हैं. ये हमको बहुत प्रॉब्लम हो रहा है इधर जाने के लिए. రైట్, అది ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే ఈ రూట్ ఇక్కడ నుంచి వచ్చేటటువంటి రూట్ ఎమ్మెల్యే కాలనీ, అదేవిధంగా పైన ఉన్నటువంటి టెంపుల్ దగ్గర నుంచి ఎగ్జిట్ దగ్గర నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా ఈ రూట్లోనే వెళ్ళాలి. గతంలో ఇక్కడ చూస్తున్నటువంటి దగ్గర మనం వర్క్ అండర్ ప్రోగ్రెస్ అని చెప్పి టేక్ డైవర్షన్ అని చెప్పి గతంలో ఇక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. తెలంగాణ స్టేట్ పోలీస్ ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ బోర్డులు పెట్టి పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్ చేశారు. కానీ అదే ట్రాఫిక్ డైవర్షన్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది, అయినప్పటికీ కూడా ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, నో ఎంట్రీ పెట్టారు. ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలని ఇక్కడ ఉన్న ఈ నో ఎంట్రీతోని ముందు నుంచి లోటస్ పాండ్ దగ్గర నుంచి, అదేవిధంగా ఈ ముందున్నటువంటి ఏరియా దగ్గర నుంచి పూర్తిగా ఇక్కడికి అలో లేదని చెప్తున్నారు. ఇటు అపోలో హాస్పిటల్ మీదుగా ఫిలిం ఛాంబర్ కావచ్చు, ఫిలిం నగర్ వెళ్ళే రూట్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో ఇక్కడ వాహనాలు వస్తాయి కాబట్టి ఒక వాగ్వాదం కూడా జరుగుతుంది. అది చాలా క్లియర్గా, అంటే ముందు నుంచి వచ్చే వాహనాలు గతంలో ఇక్కడ ఉన్నటువంటి రూట్లో రోడ్డు బాగలేదని చెప్పి చిన్న రోడ్డు ఉండేది, దాన్ని వెడల్పుగా చేసి చాలా పెద్ద రోడ్డు కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి దగ్గర సీసీ రోడ్డు వర్క్ జరిగింది. గత 2-3 నెలల నుంచి ఇక్కడ వర్క్ జరుగుతుంది. పూర్తిగా రోడ్డు కంప్లీట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా రోడ్డు గతంలో సింగిల్ రోడ్డు, చిన్న రోడ్డు ఉన్నప్పుడే ఇటు అటు వాహనాలు అలో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వన్ వే చేయడం, రోడ్డు పెద్దగా అయిన తర్వాత కూడా వన్ వే చేయడం ఏంటి, ఈ విధంగా ఎందుకు వాహనదారుని ఇబ్బంది పెడుతున్నారనేది ఇక్కడ ప్రతిరోజు కూడా కనిపిస్తుంది. శనివారం ఆదివారం వచ్చిందంటే ఇంకా చాలా హెవీ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది. కాబట్టి వన్ వేని తీసివేయాలి ఖచ్చితంగా. గతంలో ఏ విధంగా ఉందో రూట్ని అలా చేయాలని చెప్పి ఈ రూట్లో వెళ్ళే వాహనదారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుభాష్తో సతీష్, NTV, హైదరాబాద్.